ప్రేమే దైవం, ప్రేమే మంత్రం. సర్వ దోషాలకి అన్ని దోషాలు పోతాయి ప్రేమ ఉంటే. శివానందనామం సదా పాడవోయి. ఒక మాట చెబుతున్నా, మన సమస్త దోషాలు, వాస్తు దోషాలు, జాతక దోషాలు, జ్ఞానం కావాలన్నా ఒక ప్రేమ అనే ఒక చిన్న రవ్వ ఉంటే మనందరినీ, సమాజం అంతా మన కోరికలన్నీ తీరుతాయి, అన్ని దోషాలు పోతాయి. ఎంత కష్టమైన దోషాలైనా పోతాయి. శివానంద పాదం వినాశరణమేది. శివానంద నామం సదా పాడవోయి. శివానంద పాదం వినాశరణమేది. ఆధ్యాత్మికత అంటే మనలో ఉండే ప్రేమని ఎంత వీలైతే అంత పెంచుకోవడమే, అదే ఆధ్యాత్మికత. దానివల్ల మనకి లాభాలు ఉన్నాయి. ఏమిటంటే మనందరికీ ఉండే ఈతి బాధలు కొన్ని ఉన్నాయి, కష్టాలు ఎక్కువగా, ఆర్థికంగా, ముఖ్యంగా అనారోగ్యంగా, చాలా అనారోగ్య బాధలు. దీనికి కారణం ఏమిటంటే పాపం కారణం. పాపం వల్ల కష్టాలు వస్తాయి మనందరికీ, పుణ్యం వల్ల సుఖాలు వస్తాయి. సుఖం ఎక్కువైపోయి పాపం చేస్తే తర్వాత కష్టాలు వస్తాయి, అదేదో ఒక కష్టం ఉంటుంది. పుణ్యం ఎక్కువైతే కూడా, సంపద ఎక్కువైనప్పుడు కూడా పాపం జరుగుతుంది. సరే, అయితే ఒక ప్రేమ మన హృదయంలో పోయినప్పుడు వచ్చే లాభం ఏమి అంటే సకల మంత్ర సారం, అది సకల దైవ రూపాన్ని మన హృదయంలో పెట్టుకున్నట్టు. ఒక ప్రేమ అనే ఒక రవ్వ వస్తే ఎప్పుడు ఆ రవ్వతో పాటే మన హృదయంలోకి వస్తారు. దానివల్ల ఏమవుతుంది, మన గత జన్మ మన వాసనల వల్ల, గత జన్మ వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాల వల్లే కష్టాలు వస్తాయి. అది ఎప్పుడైతే మరి ఆ వాసన పోవటానికి ఏముంది, ఏ క్షేత్రాలు వెళ్తాం మనం, ఎక్కడికి వెళ్తాం, ఎన్ని తిరుగుతాం, ఎన్ని జపాలు చేస్తాం. గురువుగారు చెప్పిన రహస్యం ఏమిటి అంటే ప్రేమని మన హృదయంలో నింపుకునేటట్టయితే, మహనీయులందరూ అది చెబుతున్నారు, ప్రేమతో పాటే గురువు మన హృదయంలోకి వస్తే దైవం ఉన్న చోట, అంటే వెలుగున్న చోట చీకటి ఉండనంటే, దైవం ఉన్న చోట కష్టం ఉండదు, దైవం ఉన్న చోట పాపమే ఉండదు, దైవం నీడలో ఎట్లాంటి వాసనలు ఉండవు. అట్లాంటి దైవానికి ప్రతిరూపం ఏమి అంటే మన హృదయంలో సహజంగా ఉండే ప్రేమ. అది పెరిగితే చాలు, ఆ దీపం పెరిగితే చాలు. ప్రేమ అనే దీపం మన హృదయంలో వెలిగితే సర్వ పాప హరం, అలానే సర్వ వాసన క్షయం, అట్లానే సర్వ దేవత అందరూ కూడా ఆ హృదయంలో అక్కడ మన హృదయంలో ప్రేమ ఉన్నదే ఉంది, దాన్ని కొద్దిగా ఒత్తి పెంచాలి. దీపాన్ని వెలుతురు పెంచుకోవాలి. ఒకటే అందరూ చేయగలిగిందే. మన భార్యని ప్రేమిస్తున్నాం, పిల్లల్ని ప్రేమిస్తున్నాం, నగల్ని ప్రేమిస్తున్నాం, కుక్కల్ని ప్రేమిస్తున్నాం, ఏదో కుక్కలకి కూడా పెళ్లి చూపులు చేస్తున్నారు, కుక్కలకి కూడా బారసాలు చేస్తున్నారు, కుక్కలకి ఉయ్యాల పండుగలు చేస్తున్నారు, అన్నిటిని ప్రేమిస్తున్నాం, మంచిదే. మన దగ్గరికి ఏంటి ఎట్లా వస్తుంది, పుట్టుకతోనే వస్తుంది. పుట్టిన బిడ్డకి ఎవరు నేర్పకుండానే తల్లి వైపు ప్రేమగా చూస్తుంది. తల్లి కంటే తెలుసు నా బిడ్డ, మరి బిడ్డకి తెలుసా తల్లి నా తల్లి అని, అయినా ప్రేమగా చూస్తుంది. అది పుట్టుకతో వచ్చేది. భగవంతుని ప్రతి హృదయంలో, ప్రతి జీవితం పుట్టుకతో పాటుగా వచ్చేది ఏమిటంటే ప్రేమ రూపంలో భగవంతుడే. కాకపోతే ఆ భగవంతుని ఎదగనిస్తే అది ఒక మహాక్షేత్రం అవుతుంది, అది ఒక మహా కోవిల్ అవుతుంది. అది గురువుగారు చెప్పిన ఒక సులభ ఉపాయం కష్టాల నుంచి తరించడానికి. జాతక దోషాలు, వాస్తు దోషాలు, కర్మ దోషాలు, వాసన దోషాలు అంటే నాకు జ్ఞానం రావట్లేదు, నాకేమి అడ్డుపడుతుంది, నేను సరిగా ధ్యానం చేయలేకపోతున్నాను, నేను సరిగా సంపాదించుకోలేకపోతున్నాను, ఆరోగ్యం, అన్నిటికీ ఒకటే ముందు ఒక ప్రేమ అనే ఒక గుణం కొద్దిగా పెంచుకొని ఒక ప్రార్థన చేసుకుంటే నా క్షణ నుంచి ఇవన్నీ పక్కన పెట్టుకో, ఏమి ఉండవు అక్కడ. అన్ని కష్టాలు తొలుగుతాయి, కర్మవాసన కూడా తొలుగుతాయి. దేవుడి చోట కష్టాలు ఎలా వస్తాయి? ఏ మంత్రం కాదు, మహామంత్రం. ఇది మీకు సవినయంగా తెలియజేయాలని ఈ రోజున మరి చూశారుగా బ్రహ్మమూర్తులు శ్రీ బ్రహ్మాండ రవీంద్రమయ్య గారి అమ్మ పుత్రులు. అమ్మ ఎంత ఎంత దయాస్వరూపుని అమ్మ, జగజ్జనని ఆవిడ. అమ్మ గురుగారు చెప్పారు, ఆవిడ కాళికా స్వరూపం, సృష్టి చేయగలదు, సృష్టిని ఉపసంహరించుకోగలదు.
ఈ కలియుగంలో స్త్రీమూర్తుల్లో బ్రహ్మజ్ఞాని చెప్పారు. వారి బుద్ధులు అదే ప్రేమ, అదే మేము అందరికీ పాద నమస్కారాలతో మొదలుపెట్టి చక్కగా చెబుతున్నా, అదేం లేదని చెబుతూ నిజంగా ఏమీ లేని స్థితే అన్నీ ఉన్న స్థితి, చాలా గొప్ప స్థితి అని. సరే అట్లానే మరి అమ్మ స్మరణతో, అమ్మ కుటుంబంతో, అమ్మకి చెప్పుకొని మొదలు పెట్టుకున్న ఇది దినదినంగా అభివృద్ధి చేసి ప్రతి సంవత్సరం ఇట్లాంటి మహనీయులు, ఇట్లాంటి ఉత్తమ పురుషులు ఇంకా అనేక మంది మీ అందరూ నేనుండకపోవచ్చు, మీరుండాలి, మీ పిల్లలు రావాలి, ఇంకా మనవలు మనవలు పెద్ద దైవై ఈ గురు కుటుంబం, ఈ ప్రేమ కుటుంబం విస్తృతం అవ్వాలి. ఆ ఆశీస్సులు అమ్మనివ్వమని వారి ప్రతినిధిగా శ్రీ బ్రహ్మాండం రవీంద్ర అన్నయ్య గారిని పిలుచుకున్నాం. అట్లానే శ్రీ చంద్రవాడ నాగేశ్వరరావు గారు వైద్యులు వారు వచ్చి కూడా ఆశీర్వదించి వారితో నిజంగా ఎంత నాకు కనులు పండుగగా ఉందంటే బాగా తృప్తిగా ఉంది నాకు. ఇట్లాంటి మహనీయులకి ఈరోజు మనం చేసుకోవడం అంటే సతీష్ గారి దంపతులకి, అట్లానే మన ఆత్మీయులు, ఉభయ శాసన సభ్యులు, అట్లానే మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అట్లానే మీరందరూ ఎంతో ప్రేమ వచ్చారు. సంతోషం. ఇది అయిపోయాక మరి సంగీతం దానికి పైకి వారు సంగీతం 2 పాటలు తిని మన లంచ్ టైం అందరికీ ఇవాళ ఒక రోజు నా రిక్వెస్ట్ ఏంటంటే మరి అదేంటో చేస్తాం 2:30-3 తింటున్నారు, ఇవాళ 1:30 ఇది అయిపోకుండా భోజనం చేసేయచ్చు. చక్కగా మంచి ప్రసాదం తీసుకొని అందరూ మనస్ఫూర్తిగా దూరం నుంచి వచ్చారు, ఎంతో దూరం నుంచి. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ ఫోన్ చేసి ప్రసాద్ నేను వస్తాను, దాన్ని ఒకసారి చూస్తాను, నేను మీరు కార్యక్రమం మొదలుపెట్టు. శివానందనామం సదా పాడవోయి, శివానంద పాదం వినా శరణమేది. శివానందనామం సదా పాడవోయి, శివానంద పాదం వినా శరణమేది. వినా శరణమేది, వినా శరణమేది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులనే అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈ రోజున మన ప్రియమైన సద్గురుదేవులు శ్రీ శివానంద గురుదేవులు వారి జన్మదినం సందర్భంగా సరే వారి పూజ అవన్నీ చేసుకుంటూ వారికి సమాజంలో సేవ చేస్తున్న వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉండి సామాజిక సేవ చేస్తున్న వాళ్ళు, అసలు సమాజ సేవ చేయాలి అంటే ఆధ్యాత్మికత ఉండాలి. అటువంటి వారికి ఈ రోజున ఏదైనా చేయాలి. గురువు గారికి ఇప్పుడు 90 ఏళ్ళు చేసుకున్నాం. మళ్ళీ ఎందుకో నాకు మొన్న మనసు కనిపించి మన కుటుంబ సభ్యులతో చెబితే అలాగే చేసుకుందామని అందరూ ఆమోదించారు. ఆ సందర్భంగా మధ్యలో ఎవరున్నారు అని ఆలోచిస్తే శ్రీ అమ్మ తనయుడు గారు జిల్లేడబళ్ళమ్మ, అందరికీ తెలిసిందే, అమ్మ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. వారి తనయులు గుర్తుకొచ్చారు. అక్కడ విశేషంగా రోజు అవన్నీ చెబుతారు. తర్వాత చెబుతారు అన్నదానం, విద్యాదానం. అమ్మ ఎంతమందిలో అనుగ్రహం చేశారు ఆ తల్లి. ఆ తల్లికి ముద్దు బిడ్డగా వారు నా మధ్యలోకి స్మరణకు వచ్చారు. సరే వచ్చి రాగానే మరి వారిని అడుగుదామని వారికి ఫోన్ చేస్తే వారు కూడా దయతో అంగీకరించారు. ఆ తర్వాత రెండోగా
శ్రీ చదలవాడ నాగేశ్వరరావు గారు స్మరణకు వచ్చారు. వారి గురించి బహుశా మరి మీకు మైకులో వినపడదో మైకంలో వినపడలేదు నాకు తెలియదు, కానీ భక్తి కూడా ఒక మైకమే. అందుకని ఆ స్పష్టంగా ఉందో లేదో అని మరొకసారి వారి గురించి చెబుతాను నేను. సరే, వారికి ఫోన్ చేయటం, వారు కూడా దయతో అంగీకరించారు. ఆ తర్వాత మన కుటుంబంలో ఉన్న శ్రీ సతీష్ గారు అల్ట్రాటెక్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. వారు ఎందుకు స్మరణకు వచ్చారు? వారు కూడా ఏదో సిఎన్ఆర్ నిధుల నుంచి సరే పెద్ద పోస్టులో ఉన్న, బాగా చదువుకున్న, సుమారుగా ఒక 50 కోట్ల రూపాయలు కార్మికులకి అనుసంధానంగా యాజమాన్యంతో ఉంది. సామాన్య ప్రజలకు వినియోగం 50 కోట్ల రూపాయలు. అది లేకపోతే రెండోది ఏమిటి అంటే, మనం ఏదైనా పని చేస్తుంటే అమ్మకి నాన్నకి నమస్కారం చేసి పని చేసుకుంటాం. మరి సద్గురుదేవులు నాకు తల్లి, తండ్రి, దైవము అన్నీ వారి. మరి వారి భిక్షతో ఈ నీడనంతా మరి 96లో దీనికి ఏర్పాటు చేసిన శ్రీ చిట్టినేని వెంకటేశ్వర గారు దంపతులు సరే వారిని ఈ రోజున అట్లనే మరి సభకి ఇచ్చేసిన అటు వలసనే చెబుతాయి. ఇట్లా చదువుతున్నారంటే ఇందాక ఆయన శ్రీనివాస్ గారు చెబుతూ గురువు గారి కోపం లేదు అన్నారు. ఎవరికో ఒకటికే మీకుంది కదా కోపం, నాకెందుకు? ఇద్దరు కోపం ఉంటే కొట్లాటవుతారు. సరే, శిష్యుడు కోపం ఉందనుకోండి, గురువు ఉన్నా లేకపోయినా పర్లేదు. నాకు శిష్యుడు లేదు, నేను గురువుని కాదు కాబట్టి అసలు భయం లేదు. సరే, మీరు కోపడుతున్నారు, నేను పడుతున్నాను, బాగా చక్కగా ఉంది, ఏ ఇబ్బంది లేదు. అయితే మరి ఈ సందర్భంగా వారు అంత 50 కోట్ల రూపాయలవి చేస్తూ ఎంతో విశేషంగా దాతృత్వం. తర్వాత వారు సభ ఈ స్పీచ్ మొదలు పెడుతూనే మీరు విన్నారు లేదు, సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం ముందే గురు పరంపరమని. నాకు అతి ఇష్టమైన పరమాచార్యులు వారు, నాకు చాలా ఇష్టం. వారి స్మరణతో మొదలుపెట్టారు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఇకపోతే 2 శ్రీ చదలవాడ నాగేశ్వరరావు గారు. నేను వారి గురించి అంటే డాక్టర్లుగా శ్రీమతి నాగలక్ష్మి గారు విజయవాడ, వారి నాకు ఆత్మీయులు, కుటుంబ సభ్యులు. వారి ద్వారా వారు రావటం, ఇక్కడికి వారి పరిచయం అవటం. సరే, పిన్నమనేని సిద్ధాంత అంటే జగమరిగి అందరికీ తెలిసిన వారి వాళ్ళంతా ప్రతిష్ఠులు. పెద్దగా నాకు వారి గురించి తెలియదు, కానీ ఏదో ఒక సందర్భంలో ఆత్మీయంగా కలవటం 1 నెలల క్రితం జరిగింది. అప్పుడు వారి గురించి నాకు పెద్దగా తెలియదు. సరే, తర్వాత కూడా పెద్దగా తెలియలేదు. పోయి వారు వస్తే ఏమన్నా తెలుస్తుందా అంటే, వారు అసలు విధంగా అన్ని మాట్లాడారు. వారి గురించి వారు చెప్పలేదు, వారి గురించి వారు చెప్పలేదు. ఇదే ఆధ్యాత్మికత అంటే. వారి గురించి వారు చెప్పకపోవటం, చెప్పవలసిన వాళ్ళ గురించి చెప్పడం పేరే ఆధ్యాత్మికత. ఈ సభకు అదే. సరే, వారు శ్రీ చదలవాడ నాగేశ్వరరావు గారి దంపతులు, వారి శ్రీమతి సుధా గారు. వాళ్ళు భారతదేశంలో ఒకప్పుడు బంగారం కరువు వచ్చిందంట. ఆ బంగారం కరువు ఎందుకు వచ్చిందంటే మెడల్స్ చేయించారు. ఆ మెడల్స్ అన్ని వీళ్ళకి వచ్చినాయి చదువులలో. ఆవిడ గుంటూరులో చదివేటప్పుడు సుధా గారికి అన్ని గోల్డ్ మెడల్ వారికి గుంటూరులో. వారు ఎప్పుడూ 70లో. ఇంకో 2 విషయాలు మీకు చెబుతాను నేను ఈ సభలో. అంత నాకు చాలా సంతోషంగా. నాకు సభ అనిపించదు ఆత్మీయంగా. నాకు పండగ కదా, గురువు గారి పండగ. ఇదేవిడి సభ ఏమిటి, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, మీరు ఎక్కువ నేను తక్కువ, నేను తక్కువ మీరు ఎక్కువ. కరెక్టే చెప్పారా? అయితే మరి వారు నాగేశ్వరరావు గారు వారు బాగా చదువులో మేధావి, బాగా. ఇద్దరు కూడా వారి యూరాలజిస్టులు. అవన్నీ చెప్పారా? చెప్పలేదు. చెబుతారు ఆ తర్వాత చెబుతారండి. అయినా ముందుగా మీకు చెబితే కొంత వినటానికి బాగుంటుంది. బాగా వినాలండి, దయచేసి వారి గురించి బాగా వినాలి.
తర్వాత యూరాలజిస్టు, వారేమో గైనకాలజిస్టు. ఈ రెండు కాక ఎంతో స్థలం విజయవాడలో కాలేజీకి ఇస్తూ, పిల్లల చదువులకు డబ్బులు ఇస్తూ, డొనేషన్స్ ఇస్తూ, పెద్ద పేరు తెచ్చుకుంటూ, ఆ తర్వాత కాలేజీ చెబుతూ, వైద్యం చేస్తూ, వైద్య విద్య బోధిస్తూ, పిల్లలకి డబ్బులు ఇస్తూ, ఏమో సామాన్యమైన విషయం కాదు. వారి గురించి ఆనికి విందులు కానీ బాగా వారు చదివేటప్పుడు నాకు అది విన్నాక నిన్న ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఇటువంటి వారు రావటం నాకు చాలా సంతోషం. గురువుగారు ఎంత సంతోషపడ్డారో అనిపించింది నాకు. వారి చదువుతుంటేనే నాకు అంత ఆనందం. అట్లానే శ్రీ సతీష్ గారి గురించి, తర్వాత శ్రీ నాగేశ్వరరావు గారు ఎంత బాగా చెప్పారో మీరు సందర్భాలు చెప్తారు. ఈ రోజున గురువు గారి జన్మదినం. గురువు గారి గురించి చెప్పాలి. చూడండి వారి ఆర్డర్ ఎంత బాగుందో. 1970లో వాడు అమెరికా వెళ్ళి అక్కడ ఉంటూ, వాడికి సిటిజన్షిప్ ఉండి, మూడు సంపాదన ఉండి, అమెరికాను వదిలి ఇక్కడికి వచ్చారు దేశం. తర్వాత ఇంకా ఒక విశేషం ఏమిటి అంటే, వారికి వచ్చిన దాంట్లో 75% ఆదాయాన్ని పేదవాళ్ళకి మనం ఖర్చు పెడుతున్నాం. విశేషం చెప్పండి, అది నిజమైన ఆధ్యాత్మికత. తర్వాత డబ్బు ఖర్చు పెట్టడం, ఆ హృదయం కలిగి ఉండటం. మొట్టమొదటి ఏం చెప్పారు ఇవాళ మొదటి కథ, గురు బ్రహ్మ గురు విష్ణు అని గురువు గొప్పతనం చెప్పారు. రెండో ఆర్డర్లో దైవం గురించి చెప్పారు. చూడండి ఎట్లా బాగా చెప్పారు. ఎక్కడ నేర్చుకున్నారో వాళ్ళు ఇంత ఆధ్యాత్మిక ఉద్యోగం బట్టి ఇంత గొప్ప మెడల్స్ అని వారిని తీసుకున్నారు. ఆ తర్వాత గురువు అయిపోయింది, దైవ అయిపోయింది, భక్తుల గురించి చెప్పాడు. చూడండి ఆర్డర్ అంతా బాగా. తర్వాత ఒక కథలో దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎటు చూస్తుంటాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తుంటాడు. ఎటు చూస్తుంటాడంటే మనం వైపే చూస్తుంటాడు, దేవుడికి ఏం పని. రెండు, ఎక్కడ ఉంటాడు, ఇట్లాంటి వాళ్ళలో ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తుంటాడు, మనలాంటి వాళ్ళలో ఉండి వింటుంటాడు, ఇదే పని దేవుడికి. ఈ మూడు ఆ కథ చెప్పారు వారు చాలా గొప్పగా. మరి నాకు ఎంత సంతోషంగా అనిపించిందంటే, రెండు మాటలు చెప్పి ముగిస్తాను నేను. ఆధ్యాత్మికత అనగానే మనకి ఏదో అదేవో దైవానికి సంబంధించింది, మతానికి సంబంధించిన ఒక భావం ఉంటుంది. స్పిరిచువాలిటీ అంటే మనందరికీ కూడా ప్రేమ ఉంది, మనందరికీ కూడా ప్రేమ ఉంది. లేని వాళ్ళు ఎవరు, పిల్లల మీదనో, భార్య మీదనో, భర్త మీదనో, డబ్బు మీదనో, నగ మీదనో, వస్తు ప్రపంచం మీదనో, దేని మీదనో ప్రేమ ఉంది కదా, ఇష్టం ఉంది కదా. ప్రేమ లేని వాళ్ళు ఎవరు, ప్రేమ లేని వాళ్ళు కాదు, ప్రేమ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు, అందరికీ ప్రేమ. ఈ ప్రేమ మన ప్రేమ పరిధితో ఉంటుంది, ఒక దాని మీద కొంత పరిధి, లిమిటేషన్. ప్రేమ పరిధితో ఉంటేనేమో మానవ జన్మ, అంటే మనుషులం మనం. పరిధి లేనటువంటి ప్రేమ ఉన్న వాళ్ళు అవుతారు పురుషులు. జిల్లేడగుళ్ళమ్మ, అట్లానే సద్గురు శివానంద గురుదేవులు వారు, వాళ్ళని కృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రుడు, వాళ్ళకి పరిధికి, వాళ్ళ ప్రేమకి పరిధి లేదు. మన ప్రేమకు పరిధి ఉంటుంది. నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు, నా వాళ్ళు, ఏదో పరిమితంగా ఉంటుంది. నా అనే దాని వరకే ఉంటుంది. మహా అయితే మా అనేంత వరకు ఉంటుంది. ఈ రెండు దాటి నా మా దాటి అపరిమితులమైన ప్రేమ కలిగిన వాడే పరమాత్మ. ఆ ప్రేమ అందరిలో ఉంది కదా, కొత్త కాదు కదా మనకి ప్రేమ. ఆ ప్రేమని సమాజానికి పంచి, సమాజంలో దాన్ని చేయటం పేరే చిన్నప్పటి నుంచి పిల్లల్లో, సమాజంలో, పెద్దవాళ్ళలో ఆ ప్రేమను పెంచడం పేరే ఆధ్యాత్మికత. అది అందుకని నా దృష్టిలో ఆత్మీయతే ఆధ్యాత్మికత. అమ్మ అంటే ఆత్మీయత. అట్లా అమ్మ సుబుద్ధులు, అమ్మ దగ్గర ఇప్పటికీ అమ్మ ఏం చేసేది, రాగానే ఫస్ట్ ఇట్లా సైగ చేసేవారు. అమ్మ అన్నం తిన్నారా అని, ముందు అన్నం తిన్నారా అని అడిగేవారు. అన్నం పెట్టేవారు, ముద్దలు కలిపి పెట్టేవారు. లేకపోతే వెళ్ళి తిని అందరికి పెట్టేవారు, ముద్దలు కలిపి పెట్టేవారు. అందరికి అన్నం అన్నం అన్నం. ఆ తర్వాత చదువుకి, ఆ తర్వాత వైద్యం, ఎంతో సేవలు జరుగుతున్నాయి. ఆ తర్వాత అమ్మ పుత్రులుగా వారు దాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి
వారిని మనం ఎన్నుకోవటం జరిగింది. ఈ విధంగా ఎవరైతే ప్రేమని పొందుతారో, ఎవరు పొందుతారండి ప్రేమ? ఎవరు పొందుతారు? ఆధ్యాత్మిక ఉన్న వాళ్ళే పొందుతారు ఇతరులకి. ఇప్పుడు మరి శ్రీ చదలవాడ నాగేశ్వరరావు వారి దంపతులు అన్ని కోట్ల రూపాయల డబ్బులు, ఆస్తిని మనలాంటి సామాన్యుల కోసం ఖర్చు పెట్టడం అన్నది సామాన్యమైన విషయమా? చెప్పండి. ఎందువల్ల అలా చేయగలుగుతున్నారు? చెప్పండి, ఎందువల్ల అలా చేయగలుగుతున్నారు? అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాడు నేర్పిన ఆ కుటుంబ వ్యవస్థలో ఉన్న గొప్పతనం అటువంటి. వాడు చదువుకున్న చదువు ఆధ్యాత్మికత. ఇందాక ఆ గురువులు ఆయనకి శిష్యుడికి త్రిమూర్తులు దర్శనమిచ్చి ఏం కావాలి అని అంటే నాకు నా గురువే అని అన్నారే. అట్లా స్వదేశం మీదనే కాకుండా స్వజాతి, మనందరి మనుషుల మీద, అందరి మీద ప్రేమ. అంత చదువు చదువుకొని కోట్లు సంపాదించాలి. మీరు కానీ అది వదిలిపెట్టి ఎవరు వస్తారండి? ఎవరు రారు. అటువంటి వారు అంత స్థితి ఎలా వచ్చింది అంటే కేవలం మన భారతీయ సనాతన ధర్మమైన కుటుంబ వ్యవస్థ విలువలు ఇవ్వటం, విషయానికి విలువలు ఇవ్వటం, ఎంత సంస్కారం ఉంటే అట్లాంటి కథ చెబుతారు. వారి గురించి ఏమన్నా చెప్పారా? ఇకపోతే ఇందాక శ్రీ సతీష్ గారు కూడా నేను మా కంపెనీ తరఫున ఏదైనా మీకు ఈ వ్యవస్థకి ఏదైనా చేయాలని ఏదో అడగాలి కదా. మనం అడగాలి, ఉట్టిగా ఉండకూడదు. ఇస్తాము అని అడగాలి. ఏం అడుగుతానంటే నేను ఎవరిని ఏం అడగాను. నేను ఇంకా వారి నుంచి ఎంతోమంది పేదవాళ్ళకి, అవసరమైన కార్మికులకి తల్లిగా తండ్రిగా ఇంకా ఆదుకొని ఇంకా వారే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యి 10 మందికి ఇంకా అన్నం పెట్టాలని కోరుకుంటున్నాను. అది చెయ్యండి, సంతోషం. ఈ గురువు గారి జన్మదిన సందర్భంగా ఆ దృష్టి కలగడం, ఇది ఆధ్యాత్మికత. ఈరోజు చూడండి మనం ఎంత పండుగ చేసుకుంటున్నామంటే ఇటువంటి వారికి, ఈ దృష్టి కలిగిన వాళ్ళకి. ఆ తర్వాత మనకి మన ఆధ్యాత్మికంగా అంటే చెప్పాక ఏంటి ఆధ్యాత్మికత అంటే ఏం చెప్పాను నేను? ప్రేమ. మన ప్రేమ ఎంతవరకు ఉంది? మన కుటుంబం వరకు ఉంది. ఏం తప్పు కాదు. అది ఒక రోజున పరిధి పెరుగుతుంది. మనకు కూడా డబ్బులు వస్తే మనం చేస్తాం. మనకు వైద్యం రాలేదని లేకపోతే మనం ఊరుకుంటాం, మనం కూడా వైద్యం చేస్తాం. సరే, మరి వైద్యం వచ్చి వైద్యం చేస్తున్నారు, డబ్బులు వచ్చి డబ్బులు ఇస్తున్నారు, భూమి ఉంది భూమి ఇస్తున్నారు. ఏం ఉంచుకోవట్లేదు వాళ్ళు. ఏ దంపతులండి వాళ్ళు అసలు? అటువంటి వాళ్ళని వాళ్ళు మనం పిలుచుకోవడం చూడటం. నిజంగా గురువు గారు ఎక్కడున్నారంటే ఇప్పుడు అక్కడే ఉన్నారు. శ్రీ చంద్రబాబు నాగేశ్వరరావు గారి అంటే అందరికీ మూల పురుషులుగా మనం అమ్మ కూతురుగా అటువంటి సేవ చేస్తున్న వాళ్ళని ఈ రోజున మనం చేసుకుంటాం. మంచి వాళ్ళని, భగవంతుని ఆరాధిస్తున్నాం. ప్రేమే దైవము. ఇంకొక మాట చెబుతా, మనందరి కష్టాలు ఉన్నాయా లేవా చెప్పండి? మనందరికి జాతకాలు ఉన్నాయా లేవా? జాతకాలు ఉన్నాయా లేవా? ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయో, డబ్బులు ఉన్నాయో తెలియదు, కానీ అందరికీ జాతకాలు ఉన్నాయి కదా. మరి జాతకాలు ఉంటే కష్టాలు ఉండవా? జాతకాలు ఎవరు ఉంటారు? 7 గ్రహాలు ఉంటాయి. జాతకం అంతా 7 గ్రహాలు 9 గ్రహాలు ఉంటాయి. మరి ఉన్నప్పుడు కష్టాలు లేకుండా ఎట్లా ఉంటాయి? కష్టాలు ఉంటాయి. మరి దానికి పరిష్కారం కావాలి. అట్లానే మనందరికీ కూడా భవిష్యత్తు ఆనందదాయకంగా, నా పిల్లలు బాగుండాలి, పిల్లలకి అమెరికాలో సీట్ రావాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలి, ఆరోగ్యం బాగుండాలి. ఏవో చిన్న చిన్న కోరికలు ఇవ్వండి. మనకి గురువు ఇవ్వాలి. ఇవ్వండి. గురువు ఎలా ఇస్తాడు? మన దగ్గర ఒకటి ఉంటే ఇస్తాడు. ఏమొకటి ఉంటాయంటే ప్రేమ ఒకటి ఉంటే చాలు. ఒక ప్రేమ అనే ఒక గుణం ఉంటే అన్ని గ్రహాలు దోషాలు నశిస్తాయండి. సత్యం చెబుతున్నాను. ఒక ప్రేమ అనే మంత్రం ఒకటి ఉదయంలో ఉంటే ఎన్నో సందర్భాల్లో నాకు ఆ గురువు గారు నాకు రక్షణ చేసుకున్నాను చాలా విషయాలు. మీకు కూడా అంతే. వాస్తు ఉంటుంది, సరే ఏవో చేయించుకుంటాం, గ్రహాలు ఉంటాయి, వాటికి ఏదో శాంతం చేయించుకుంటాం. ఏ కష్టాలు ఉంటాయి? మూడంత కష్టాలు ఉంటాయి. పిల్లలకి కోరికలు ఉంటాయి, మూడు ఆశలు ఉంటాయి, ఎన్నో పదవులు ఎక్కాలి. ఇప్పుడు మన ప్రాంతంలో ఇద్దరు ఉన్నారు మనకి తెలిసి. ఒకటి పూర్వం శాసనసభ్యులు శ్రీ ఉదయభాను సారథి, ప్రస్తుత శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు. అట్లానే మన సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు శ్రీ వెంకటేశ్వర భక్తురెడ్డి వారు. నాకు ఆశ్చర్యం, ఆయన వస్తే నాకు వారి పక్కన వెంకటేశ్వరం కనపడ్డారు. నాకు ఆశ్చర్యం వస్తుంది, అంత భక్తి అది వారి. వెంకటేశ్వరం ఆయన పోలీస్ స్టేషన్ లేదు అక్కడ, మీరు వెళ్ళండి, అక్కడ దీపారాధన పెద్ద వెంకటేశ్వరం ఉంటారు. ఎందుకంటే అందరినీ రక్షించేది వారినే నమ్మకం. అట్లా ఉంటే ఎంత బాగుంటుంది సమాజం.
ఒక మాట చెబుతున్నా, మన సమస్త దోషాలు, వాస్తు దోషాలు, జాతక దోషాలు, జ్ఞానం కావాలన్నా ఒక ప్రేమ అనే ఒక చిన్న రవ్వ ఉంటే మనందరినీ, సమాజం అంతా మన కోరికలన్నీ తీరుతాయి, అన్ని దోషాలు పోతాయి. ఎంత కష్టమైన దోషాలైనా పోతాయి. ఎవరిని జ్యోతిష్యం అడగాలి, ఎవరు చెప్పక్కర్లేదు. అటువంటి అనుగ్రహం కేవలం ప్రేమ చేతనే సాధ్యమవుతుంది. అటువంటి ప్రేమమూర్తుల్ని సమాజానికి నిష్కామంగా ఏం కోరుకోకుండా సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళని మనం ఆదరించుకోవడం, ఈ ఆదరణ అనేక ప్రాంతాల వాళ్ళకు కూడా తెలియాలి. ఇప్పుడు వారి గురించి మనకి ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఎవరో పెద్దలకి, తాతగారికి తెలిసి ఉండదు, నాన్నగారికి తెలిసి ఉండదు, కొంతమందికి తెలిసి ఉండదు. ఎప్పుడన్నా విజయవాడ వెళ్ళిపోతే పిన్నమ్మని సిద్ధాంతం చదువుతాం, సంతోషం అనిపిస్తుంది. కానీ వాళ్ళని ఇంత ప్రేమమూర్తుల్ని మనం చేసుకోవటం, గురువు గారికి విభూది, పాద పూజ, పంచామృతాలతో పూజ చేస్తున్నాం. నిజంగా ఈ రోజున పూజ గురువు గారికి జన్మదినం. వీరి దంపతులు, ఆ దంపతుల్ని ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టుకొని వారిని మనం కనుల పండుగ చూసుకుంటూ వారి గురించి చెప్పుకోవటం, నిజంగా గురువు గారి జన్మదినం బాగా అయింది అని నాకు మనస్ఫూర్తిగా సంతోషంగా. ఒక మాట చూడండి, ఆధ్యాత్మికమే వినపడతాయి, ప్రేమే వినపడదు వాళ్ళ మాటల్లో. తర్వాత ఈ ప్రేమ గురించి 2 మాటలు మీతో పంచుకోవాలనుకున్నాను, చెప్పాను మీకు. ప్రేమే దైవం, ప్రేమే మంత్రం. సర్వ దోషాలకి, అన్ని దోషాలు పోతాయి ప్రేమ అంటే ప్రతి వాళ్ళకి ఒక లిమిటేషన్ ఉంటుంది, ఒక కట్టుబాటు ఉంటుంది. దాంట్లో ఉండి మనకి చేతనైతే చేయటం. ఎప్పుడు ఒకలాగా సేవ చేయాలంటే కుదరదు. ఇప్పుడు చూడండి, 2 శాసనసభ్యులు వాళ్ళ పరిధిలో ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశారు. వాళ్ళ గురించి మెచ్చుకుంటున్నాను. సేవ చేసేవాడిని కృతజ్ఞత లేకపోతే, కృతజ్ఞత లేని జీవితాన్ని గురువు గారు, దైవం కూడా మెచ్చుకోవాలి. ఎవరినైనా గుర్తుపెట్టుకోవాలి. మంచి పని చేస్తున్న వాళ్ళని మనం అందరినీ ఆదరించాలి, వాళ్ళ మనసులో పెట్టుకోవాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే మా అమ్మ కూతురు బ్రహ్మాండంత చేయలేకపోయినా అది బ్రహ్మాండంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. బ్రహ్మానందంగా చేస్తున్నాం. అట్లనే మీరు రావటం, వారు దంపతులకి మనస్ఫూర్తిగా వారి దంపతులకి పాద నమస్కారం చేసి చెబుతున్నాను, శిరస్సు గురించి ఆ దంపతులకి. అట్లానే ఈ నీడ ఇవన్నీ కనిపించిన ముఖ్య దంపతులు శ్రీ చిట్టినేని వెంకటేశ్వరరావు గారు. చిట్టి నేనే కానీ అమ్మ చాలా పెద్ద దంపతులు, హృదయం బాగా ఉన్న దంపతులు. అనే మీరందరూ మంచి హృదయంతో రావటమే సంతోషం. బాగా హైదరాబాద్ నుంచి వచ్చారు, కాకినాడ నుంచి వచ్చారు, తర్వాత వరంగల్ నుంచి వచ్చారు, జగ్గేపేట నుంచి వచ్చారు. అంత దూరం నుంచి, ఎక్కడెంత దూరం నుంచి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి చెబుతూ అందరూ ప్రసాదాలు తీసుకొని ఇప్పుడు చెప్పకపోతే కష్టం. ఇంకొక మనవి ఏంటి అంటే, ఇది అయిపోయిన తర్వాత మన హైదరాబాద్ సంగీత కాకపోతే ఒకరు కీర్తనలు విన్న తర్వాత భోజనానికి వెళ్దాం. అప్పుడే తొందరపడద్దు అని సవినయంగా మీకు చెప్పుకుంటూ, ప్రేమ అర్థమవుతుంది అనుకుంటా. ప్రేమే దైవం. మంచిది కదా ఇవాళ సభ ఎంత బాగా మాట్లాడారు. గురువు గురించి చెప్పారు, దైవం గురించి చెప్పారు, భక్తుల గురించి చెప్పారు, మొత్తం మన గురించి చెప్పారు. మరొకసారి మీ అందరికీ నమస్కరిస్తూ, మరి వారి అనుగ్రహంతో దయతో వచ్చిన దంపతులందరికీ నమస్కరిస్తూ తదుపరి కార్యక్రమం శ్రీ శ్రీనివాస్ గారు చేపట్టవలసిన ప్రార్థన చేస్తాం. ముగ్గురు తిరుమూర్తులాగా వచ్చారు, చాలా బాగుంది. బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు, రవీంద్ర అన్నయ్య గారు. అట్లనే పేరు తప్పు చెప్పి క్షమించాను. అంటే నాకు భయం అండి. ఇందాక అంత బాగా అంటున్నారని నేను కోపడతాను, ఇంత భయపడుతూ మాట్లాడేవాడిని. అట్లా తప్పట్ల సభలో తప్పకుండా. అమ్మ పాద పద్మానికి నమస్కరిస్తూ, పూజ్య గురుదేవుడు శ్రీ శివానందమూర్తి గారి పాద పద్మానికి నమస్కరిస్తూ, గురుదేవుడు శ్రీ ఇండియల్ రమణ గారికి పాద నమస్కారం చేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలు వెంకటేశ్వరరావు గారి దంపతులకు,
సతీష్ కుమార్ గారి దంపతులకు, చదలవాడ నాగేశ్వరరావు గారి దంపతులకు నేను పాద నమస్కారం చేస్తూ, ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను పాద నమస్కారం చేస్తూ మీ అందరికీ అమ్మ పక్షాన అమ్మ ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటూ ఈ సభ ప్రారంభిస్తున్నాను. యాక్చువల్గా అమ్మ ఒక మాట చెప్పింది, నేను మీ అందరినీ నేనే కన్నాను, మీ తల్లులకు పెంపుడిచ్చాను, అందుకని మీరంతా నాకు సోదరులే. నాకు సోదరులు కాని వాళ్ళు ఎవరూ లేరు. ఏ పాత్రలో వాడు ఉన్నా కూడా నేను వాళ్ళ సోదర ప్రేమతోనే చూస్తాను. నన్ను అట్లాగే లోకం చూడటానికి అలవాటు పడ్డాను నేను. అందువల్ల అమ్మ ఏర్పడిన అనుబంధం అది నా అర్హతలతో నిమిత్తం లేకుండా ఇంత ఔదార్యానికి, ఇంత ప్రేమ చూపించబడటానికి కారణమైంది. కానీ నా ప్రత్యేకతలు ఏమి లేవు. నేను సర్వసాధారణమైన సామాన్యమైన యావరేజ్ హ్యూమన్ బీయింగ్. నాలో ఏ విశేషాలు లేవు. అక్కడ ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ అమ్మ ఏర్పాటు చేసింది. ఆ వ్యవస్థను నడుపుతున్న అనేక మంది అమ్మ భక్తులు, పిల్లలు. ఇందులో వ్యక్తిగతంగా పెద్ద తారతమ్యాలు లేవు. చిన్నవాళ్ళు పెద్ద పనులు చేసేవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు కాదు చిన్న పనులు చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ ఏ తేడా లేదు. అది అందరి ఇల్లు, అందరికీ ఇల్లు, అందరికీ సమానమైన అవకాశాలు, సమానమైన బాధ్యతలు, సమానమైన హక్కులు ఉన్నాయి. అందువల్ల అందరూ నా ఇల్లు, నా తల్లికి నేను చెప్తున్నాను, నా కుటుంబానికి నేను చెప్తున్నానంటూ ముందుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళంతా చేస్తున్నప్పుడు ఆ ఆనందంలో మునిగి తెలుస్తూ ఒక సాక్షీభూతంగా ఉంటూ జరగవలసిన దానికి వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి స్పందన తెలియడం తప్ప మేము చేస్తున్నది ఏం లేదు. అయితే అమ్మ ఒక నిర్ణయం చేసి అందరూ నా బిడ్డలందరి ఇంకా ఆ బంధాలు ఎట్లా ఏర్పడ్డాయి, ఆ ప్రేమలు ఎట్లా ఏర్పడ్డాయి. 23 వ్యవస్థలో అక్కడ జరిగిన ప్రతి పని కూడా డివోటీసే చేశారు. అమ్మ దగ్గర వచ్చిన బిడ్డలే చేశారు. ఇటుకరాయి మోయటం దగ్గర నుంచి, ఇటుకరాయి తయారు చేయడం దగ్గర నుంచి, సిమెంట్ బస్తాలు మోయటం దగ్గర నుంచి అంతా భక్తులే చేశారు. అక్కడ ఒక పాకా నుంచి ఇవాటి వరకు వచ్చిన అన్ని డెవలప్మెంట్స్ కూడా భక్తుల యొక్క శ్రమదానానికి, వాళ్ళ యొక్క భక్తికి నిదర్శనంగా మిగులుతాయి. అందువల్లనే ఆ అందరీలు ఈ విధంగా విరాజిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, నేను మన రమణ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు కరెక్ట్గా 1 సంవత్సరం క్రితం వారు అమ్మ గుడిలోకి పరిచయం అయినారు. పరిచయం ఎవరో కూడా తెలియదు నాకు. వారు వచ్చి నమస్కారం చేయకపోతే పెద్దవారు నాకు నమస్కారం చేయకపోతే భయపడ్డాను నేను. నిజంగానే బియ్యపడ్డాను కూడా. బట్ వారింతో పోయి ఫోన్ చేశారా అని అడిగాను. ఫోన్ చేశారా అంటే ఫోన్ చేసి వచ్చాం బాపటి నుంచి, మీరు చింతకాయ పచ్చడితో ఏదైనా అమ్మ ప్రసాదం చూపిస్తే తీసుకుంటాను. ఆ మాట ఆ పాట అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాను. అమ్మ వెళ్ళిపోయి 30 ఏళ్ళు అయింది. మేము ఆ లోపంతో ఇబ్బంది పడుతున్న టైంలో అమ్మని గుర్తు చేసి, అమ్మ ఏది ప్రసాదంగా అందరికీ పంచిందో అది గుర్తు చేసి ఆ ప్రసాదం కావాలని అడిగారు. అది వారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే వారు నాకున్న కొన్ని ఇబ్బందులు గ్రహించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో ప్రేమతో, ఆదరణతో వారు ఏది చెప్పినా ఆచరణలో చూపించడం అనేది ఒక ప్రత్యేకంగా చూస్తున్నాను నేను. చాలా మంది చాలా మంచి విషయాలు చెప్తారు, ఆచరణలో చేయడం అసాధ్యం. అది తేలిక విషయం కాదు. ఏదో మర్యాద చెప్పడం, ఒక సిద్ధాంతాన్ని నమ్మడం, సిద్ధాంతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయడం లేదు. అది సహజంగా, అతి సహజంగా ప్రేమ చూపించడం కాదు. ప్రేమలో మనం జీవింపజేస్తూ వారు అందులో జీవిస్తూ మన యొక్క జీవనం అనేది చూస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆ ఆదరణ చూపించడం రాత్రి వచ్చాను. పొద్దుటి వరకు వాళ్ళు చూపించిన ఆదరణ మర్చిపోలేదు. ఎందుకంటే మర్యాద చెప్పే మాట కాదు, నిజంగా మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యేది. ఇక్కడ ఏం చూశానో, ఏ ఫీల్ అవుతున్నాను అనేది మీతో పంచుకుంటున్నాను. ఈ సంతోషం కలిగిస్తుందని చెప్తున్నాను. తర్వాత అట్లాగే శివానందమూర్తి గారిని నేను మొదటిసారి అమ్మ దగ్గర అమ్మ ఎదురులో చూశాను. అమ్మ చాలా సిక్ అయి ఉంది. 1980లో హైదరాబాద్లో రాజగోపాలాచారి గారి ఇంట్లో అమ్మ దగ్గర వారు వచ్చారు. అమ్మ, మీరు తగ్గించుకోవాలి, మీ అవసరం ఉంది, మీరు కొన్నాళ్ళు ఉండాలి అని అడిగారు. నాన్న, ఏదన్నా అమంగళం జరిగినా కూడా నేను ఉండాలా అన్నది అమ్మ. నీకు మంగళమో అమంగళమో రెండు లేవు కదమ్మా, కాబట్టి నీకు ఏది తేడా లేదు, నువ్వు ఉండదలుచుకుంటే ఉంటావో ఉండమని అడిగారు. ఆశ్చర్యకరంగా అందరూ నమ్మకానికి వీలైన విధంగా మెడికల్ రికార్డ్స్ ప్రకారం ఆమె క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. కానీ ఆ మొన్నటి రికవర్ అయ్యి 10 రోజుల లోపల నార్మల్ మళ్ళీ జయం వచ్చింది. లక్షలాది మంది దర్శనం వచ్చింది. అనేక అద్భుతాలు జరిగినాయి. అమ్మ వల్ల అనేక ప్రయోజనాలు పొందినవాడు ఉన్నారు. ఇది యథార్థంగా జరిగిన విషయం. ఆయన భక్తి, ఆయన సంకల్పం, ఆయన బలం ఆ రకంగా అమ్మని మనసు మార్చిందని నేను నమ్ముతాను. ఆ రకంగా అట్లాంటి వాటి అడిగితే కాదని చాలా కష్టపోవాలి.
అంటే వాళ్ళ సంకల్పం అనేది మనస్ఫూర్తిగా కోరుకునేది, ప్రార్థనాపూర్వకంగా చెప్పేది, వారి శక్తి సమాచారాన్ని పెట్టి అడిగే విషయం కాబట్టి అది వృధా పోదు. ఆ రకంగా అమ్మని వారు మళ్ళీ కొన్నాళ్ళ పాటు మన మధ్య తిరిగట్టు మనం అందరూ ఉండేట్టు చేశారండి. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంటే ఒక ఎంతైనా ఎక్కడంటే ఎక్కడో మనకి ఫిజికల్గా ఉన్న బంధాలు మరి వేలుస్తూనే ఉంటాయి, కొన్ని మంచివి కొన్ని చెడు ఉంటాయి. అట్లాగే అమ్మతో ఉన్న నా బంధం సంతోషించే విషయాలు ఎక్కువ కాబట్టి మనకి అహంకారం రాకూడదు, మనకి ఆ రకమైన ఫీలింగ్స్ ఉండకూడదు. మన నలుగురిలో ఒకడు, నేను నలుగురు తర్వాతనే మనం అనే ఫీలింగ్ అమ్మ మాకు చిన్నప్పటి నుంచి తన చర్యల ద్వారా తన మాటల ద్వారా మాకు బోధించింది, ప్రత్యక్షంగా చూపించింది. కాబట్టి ఆ నడవడిలో నడిచాం కాబట్టి అమ్మ దైవం ఇంత మాత్రంగా ఉండగలుగుతామని నేను నమ్ముతున్నాను. శివానందమూర్తి గారు ఇంకోటి ఏంటంటే జిల్లేమూడి చాలాసార్లు అమ్మ విడిపోయిన తర్వాత వచ్చారు. ఆ వచ్చిన సందర్భాల్లో ఆ సంస్థకి ఏది అవసరం, ఏ రకంగా అది ముందుకెళ్ళాలి, ఏ రోజుగా సమాజానికి సేవ చేయాలని వారు అనేక సూచనలు చేశారు. మేము ధాన్యాభిషేకం అని నాన్నగారి ఆరాధన సందర్భంగా అక్కడ చేస్తాము. ఆ ధాన్యంతో దాదాపు 200-300 మంది పేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి మేము చదువు చెప్తాం, సంవత్సరం తెలుగు. వాళ్ళకి భోజనం కింద అది పెడతాం. వచ్చిన వాళ్ళకి భోజనం కింద అమ్మ ప్రసాదం కింద ఆ వచ్చిన ధాన్యం ఉండి కొట్టిస్తాం. ఏం చెప్పారంటే, మీరు ఇంత చేస్తున్నారు, అమ్మ అన్నపూర్ణాదేవి అవుతారు, మీరు తప్పకుండా అన్నాభిషేకం కూడా చేయండి. అమ్మ ఆరాధన ఉత్సవంలో మీరు అన్నాభిషేకం చేసి అది అందరికీ ప్రసాదంగా పంచండి అని వాళ్ళు సెలవించారు. ఆ రకంగా ఈనాటి వరకు అమ్మ ఆరాధన ఉత్సవంలో అన్నాభిషేకం కూడా జరుగుతుంది. జూన్ 12, 1985 నుంచి ఇది జరుగుతుంది. వారు చెప్పిన తర్వాత ఇది రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. అట్లాగే వారు ఒకసారి ఈ మన బసవరాజు గారు వారి అబ్బాయి వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి వారిని చూడాలని నాకు అవకాశం ఉంటుందా అని అడిగాను. తప్పకుండా రండి అన్నారు. నేను ఇంకా కొన్ని గంటలు ఎట్లా ఉంటుందో తెలియదు, వారు అంత అనారోగ్యంగా ఉన్నారు. నేను వెళ్ళాను, వారు దర్శనం చేయించారు. ఒక పావు గంట ఆయన కదలికలు నేను చూడలేదు. అది ఎట్లా ఉన్నారని అనుమానం వచ్చేంత ఆయన కదలకుండా పంచలేదు. చూశారు, చాలా మంది భక్తులు కూర్చున్నారు. ఒక పావు గంట అయిన తర్వాత ఆయన నెమ్మదిగా చతుడు కాడు ఆడిస్తూ ఏదో సౌజ్ఞ చేశారు. భక్తులకి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏదో సౌజ్ఞలో చెప్పారు. అది అర్థం కాదు. వీపులు తెప్పించి నాకు ప్రసాదంగా ఇచ్చారు. అది 8వ తారీఖు జూన్ 2015లో జరిగింది. నేను 2009 తిరిగి విజయవాడ చేరాను. 2010 ఉదయం వారు శివైక్యం పొందారని వార్తల ద్వారా విన్నాను. ఆ రకంగా ఆ స్థితిలో కూడా వారు నా పట్ల దయ చూపించారు, వారి ప్రసాదం నాకు అందించారు. ఆ విధంగా నేను నా జీవితం ఆర్థికంగా కూడా ధన్యమైందని నేను ఈ సభాముఖంగా అంటే వారి శ్రమను చూపించడానికి వారు నా పట్ల చూపించిన ఆ కరుణకి దయకి నిదర్శనంగా మాత్రమే ఈ విషయం చెప్తున్నాను. మన ప్రత్యేకత లేకపోయినా వారి దయ అంత గొప్పది, వారి ఔదార్యం అంత గొప్పది అని చెప్పడానికి మాత్రమే నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఇట్లా ఈ రకంగా విజయవాడ జరుగుతుంది. అట్లాగే అమ్మ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ జరిగింది. అమ్మ 50వ సంవత్సరంలో ఆమెను అడిగారు, అమ్మ నీకు 1,00,00,000 రూపాయలు పరిశిస్తాం, నీకు పర్సు ద్వారా ఒక్కరికి కావాలి. భక్తులు అడిగారు, నేను ఏం చేసుకుంటాను అన్న పర్సన్. అయితే ఏం చేయమంటావు అన్నారు. 1,00,000 మందికి ఒకే వ్యక్తిలో భోజనం పెట్టండి, అది చూసి నేను ఆనందిస్తాను. ఇది అసాధ్యం, ఎందుకంటే రోడ్డు లేదు ఆ ఊరికి బస్సులు లేవు, కుగ్రామం అవుతుంది, 1000 మంది కంటే జనాభా లేవు. అట్లాంటి చోటికి 1,00,000 మంది వచ్చి ఒకే వ్యక్తిలో భోజనం చేస్తే చూడాలి. ఇది అసాధ్యం. నేను కూడా ఉన్నాను ఆ టైంలో. అమ్మ ఈ కోరిక చేరదు, వాళ్ళు చెప్పింది చేయడం మంచిదని నేను ఏదో ఉచితంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. జరగాలని నేను లేదు, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి కోరిక ఏంటంటే చెప్పాను. జరిగితే మంచిది, జరగకపోయినా మంచిది, నిర్ణయం ప్రకారం ఏదైనా దొరుకుతుందని ఆమోదిస్తాను. అట్లాగే అప్పుడు ఆంధ్ర రైల్వేషన్ దొరుకుతుంది, ఎక్కడ పెట్టినా కర్ఫ్యూలు రకరకాలుగా ఉంది. ఆ టైంలో 1,40,000 మంది వచ్చారని ఆర్టీసీ వాళ్ళు 1,40,000 మంది వచ్చారు. ఆర్టీసీ కౌంట్ చేస్తుంది. 1,40,000 మంది ఒకే వ్యక్తిలో 70 ఎకరాలు భోజనం చేస్తుంటే అమ్మ జీపులో ఎడుతూ చూసింది. ఆ సన్నివేశం ఒక అద్భుతమైన సన్నివేశం విజయవాడలో ఆ రోజు ఆవిష్కరించబడింది. అదైన తర్వాత అమ్మకి కోరిక కలిగింది, ఇంతమంది నా కోసం వచ్చారు, నేను ఇంటి కూడా కొంతమంది రాలేని వాడిని, రాకుండా ఉన్నామని బాధపడుతున్న వాడిని నేను చూడాలని అమ్మను. మొట్టమొదటిసారిగా ఆ గోల్డెన్ జూబ్లీ అయిన తర్వాత అమ్మ 10 మంది చూడటానికి బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన సందర్భంలో వరంగల్ వెళ్ళినప్పుడు సత్తు శివానందమూర్తి గారి ఇంటికి వెళ్ళి ఆ వెళ్ళినప్పుడు ఆ ఇదంతా కలే చూస్తూ ఇంట్లో ఒక ఆత్మబంధువులాగా ఎన్నో ఏళ్ళ పరిచయం ఉన్న వ్యక్తిలాగా అమ్మ అన్ని అడిగి తెలుసుకుంటూ వారి సత్యమణికి ఒక సూచన చేసింది. నీకు శివానందమూర్తి గారు సామాన్యమైన భర్త కాదు, ఈ భర్త అనుకుంటున్నాము, ఇది కేవలం ఆయన పాత్ర. ఆ
ఆయన లోకబంధువు, ఆయన లోకబంధువునే పిలవండి ఆయన అమ్మ ఆయనకి ఆ రోజు నుంచి ఆయన లోకబంధువుగా ఉన్నారని అన్నాను. ఎప్పుడు లోకబంధువే. అమ్మ నోటి నుంచి ఆ మాట వచ్చిన తర్వాత దేవుళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన లోకబంధువు ఆ రకంగా శివానందమూర్తి గారికి, జిల్లేలమూర్తికి, అటయ్య రమణ గారికి, అమ్మకి, వీళ్ళందరికీ అనాథ సంబంధం, వారికి ఉన్న ఆ స్పిరిచువల్గా ఉన్న బంధం అన్న, ఆ ప్రేమ ఉన్న, ఆ భయాంత హృదయాల వల్ల అలాంటి సామాన్యులు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ రకంగా సన్మానం చేస్తున్నారనుకుంటూ నాకు చేసిన ఈ సన్మానంగా ఈ ఆశీర్వచనానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. వేదికను అలంకరించిన శ్రీ శ్రీ వెంకటరమణ గారు గురుదేవుడు, మాన్యశ్రీ బ్రహ్మాండ రవీంద్రరావు గారి వారి దంపతులకు, మాన్యశ్రీ సతీష్ కుమార్ గారు వారి దంపతులకు, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు అందరికీ నా నమస్సుమాంజలు. ఈ లోకంలో సామాన్యులుగా కనపడుతూ త్రిగుణాతీతులైన, స్థితప్రజ్ఞులైన, జ్ఞానులైన శ్రీ సద్గురు శివానందమూర్తి గారిని 2015లో వారు శరీర త్యాగం చేయకముందు భీమిలిలో మేము సేవించుకునే మహద్భాగ్యం కలిగింది. అలనాటి వారి ఆశీస్సులే ఈరోజు ఈ విశిష్టమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చిందని నా ప్రగాఢ విశ్వాసం. అటువంటి మహనీయుడు పేరు మీద పురస్కారం ఏర్పరిచి యోగ్యులైన వారికి ప్రదానం చేయడం, అభినందించవలసిన విషయం వెంకటరమణ గారి గురుదేవుడు. కుండలిని స్థితితో పాటు సమదర్శినిగా, అంటే రిగార్డ్లెస్ ఆఫ్ సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డిస్పారిటీస్, జిల్లేలమూడి అమ్మ జగతంతటికి మాతృత్వాన్ని పెంచారు. నా చిన్నప్పుడు నేను మెడికల్ కాలేజీ స్టూడెంట్గా ఉండే రోజుల్లో నాతో పాటు చదువుకునే ఇంకొక అమ్మాయి కమల జిల్లేలమూడి అమ్మగారి గురించి చెప్తూ ఉండేది. ఆవిడ కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకని ఎక్కువగా అమ్మ దగ్గరికి వెళ్ళటము అది చెప్పడం జరుగుతుండేది. ఓహో, ఒట్టి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండవాళ్ళే వెళ్ళాలేమో అనే తెలుగు తక్కువగా మేము వెళ్ళలేదు, వాళ్ళని సేవించుకునే భాగ్యం మాకు కలగలేదు. తర్వాత ఇప్పుడు అనిపిస్తూ ఉంది, అరే అంత మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యాము, అందులో అంత చిన్న వయసులో వెళ్ళినట్లయితే ఇంకా ఎంతగానో పురోగతి చెందే అవకాశం ఉండేది. అప్పటికి ఆ సంస్కారం అలా ఉన్నది. ఆమె గర్భవాసం చేసి జన్మించిన ఆమె ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవకు అంకితులైన మాన్యశ్రీ రవీంద్ర గారిని పురస్కారంతో సత్కరించడం శ్లాఘనీయం. ఎన్నో చెప్పాలుంది, చాలా చెప్పేశారు. ముఖ్యంగా సద్గురు శివానంద స్వామి వారి వీడియో చూస్తున్నప్పుడు ఆయన మేము ఎలాగా భీమిలిలో చూసామో అదే విషయంగా కనిపిస్తుంది. నా మెమరీ 2015కి వెళ్ళిపోయి ఇదంతా ఈ భాగ్యం వెంకటరమణ గురుదేవులు గారు మాకు అనుగ్రహించినందుకు చాలా చాలా ఎక్కువ మాట్లాడలేం. కానీ మీ అందరికీ వచ్చిన వారందరికీ మీరందరూ భాగ్యవంతులు. ఇటువంటి సద్గురు శివానందమూర్తి గారి జన్మదిన సందర్భంగా మీ అందరూ ఇక్కడ విచ్చేయటం అది మహద్భాగ్యం. మరల భాగ్యం అనుగ్రహించినందుకు వెంకటరమణ గారికి మనస్పూర్వకంగా నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. శివశ్రీ వెంకటరమణ గురుదేవులకి సాష్టాంగం. పురస్కార గ్రహీత బ్రహ్మాండం రవీంద్రరావు గారు దంపతులకు, సతీష్ కుమార్ గారు దంపతులకు, చదరవాడ సుధాకి,
శ్రీ చిట్టినేని వెంకటేశ్వరరావు గారికి, ఇక్కడికి వచ్చిన భగవద్బంధులకు నమస్కారం. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానుడు జన్మదిన వేడుకల సందర్భంగా సద్గురు శ్రీ శివానంద ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవ పురస్కార ప్రధానోత్సవం, సద్గురు శ్రీ శివానంద స్పిరిచువల్ అండ్ సోషల్ అవార్డు ప్రజెంట్ చేయడానికి వచ్చిన మమ్మల్ని అందరినీ పిలిచినందుకు ఈ గురుధామ క్షేత్రంలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం. మాకు వారు కలుగజేసిన ఆపర్చునిటీకి మేము ఎప్పుడు మర్చిపోము. యద్యత్ భూత్మత్ సత్వం మరి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో తన అంశాలని ఎలా గుర్తించాలో సూచించాడు. సద్గురు శివానందమూర్తి గారిలో పరమాత్మను అంశను సమకాలికలు గుర్తించారు. జిల్లేడు మల్ల అమ్మను అలాగే కొలిచారు. వారిద్దరినీ వారు అనుమాయులు నేటికి అలాగే కొలుసుకుంటున్నారు. శివశ్రీ గిట్టేల వెంకటరమణ గారు పరతత్వం ఎరిగి అనుభూతి కలిగి బోధ చేస్తున్న వారు గ్రామనందరికీ తెలిసిన విషయమే. వారి సారథ్యంలో ఈ పవిత్ర ప్రశంసనీయ కార్యక్రమం జరుగుతోంది. బ్రహ్మాండ రవీంద్ర గారు జగన్మాత మమమాత అని అందరూ అనగలిగే దానికి భిన్నంగా మన మాత జగన్మాత అనగల ధన్యజీవి, వారికి సర్వబ్రహ్మం భయంగా అనుభూతి చెందిన మహనీయులు శివానందమూర్తి గారి పేరు మీద ఏర్పరిచిన పురస్కారాన్ని అందించుకోవటం నిర్వాహకులు ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. పురస్కార ప్రదాతలకు, గ్రహీతకు నా అభినందనలు, నిర్వాహకులకు నా ధన్యవాదాలు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర్ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. ఇది అందరూ ప్రార్థనగా అందరూ చూస్తాము. గురువు దేవుడు వస్తే గురువును ముందు ఆహ్వానించాలని, వారి ప్రణమినాలని అంటాము. గురువు అంత ముఖ్యం దేవుడి కంటే, దేవుడి తర్వాత. కానీ అందరికీ తెలుసు ఈ శ్లోకం కానీ పద్యం కానీ ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, గురు బ్రహ్మ విష్ణు శివ అందరూ ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఒక్కతోటి ఇదంతా పరబ్రహ్మ అని మళ్ళా ఎందుకు వచ్చారు, ఎందుకు అన్నారు. నాకు చిన్న కథ ఉంది దానికి, అది 2 నిమిషాల కంటే ఎక్కువ పడదు. ఇలా 2 కథలు చెప్తాను నేను, అనుసరించింది. మీరు వినే ఉంటారు, చదివి ఉంటారు. నేను కూడా ఎక్కడో చదివిందే, ఎక్కడ చదివానో గుర్తు లేదు. పూర్వం కౌస్తుడు అనే పిల్లవాడిని, పేద పిల్లవాడిని విద్యాధరుడు అనే గురువు గారు అతని ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. నా సౌండ్ ఎక్కువ అవుతా ఉందామా, బాగా వింటపడుతుంది అందరికీ? ఒకసారి గురువు గారు పని మీద కొన్ని రోజులు విద్యను నేర్పిస్తూ పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళారు. తిరిగి వచ్చే వరకు కౌచుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు. గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకి కౌచుడు చదువు పూర్తయింది. కొన్ని సంవత్సరాలకి కౌస్తుడిని తీసుకెళ్ళడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌచుడు గురువు గారి దగ్గరే ఉంటానని కరాఖండిగా చెప్పి తల్లిదండ్రులకి పంపించేశారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు కౌచుకుని గురువు గారు, ఎందుకు గురువు గారు ఇలా చేశావని అడిగితే కౌచుడు ఇలా చెప్పాడు, గురువు గారు మీరు కొన్ని రోజులు బయటికి వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను, మీరు సమీప భవిష్యత్తులో భయంకర రోజులతో ఇబ్బంది పడతారు, అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేదు అని చెప్పాడు. కొన్ని రోజులు గురువు గారికి తర్వాత క్షయరోగం వచ్చింది. క్షయకి చికిత్స లేకపోవడంతో మా రోజుల్లో యాంటీబయాటిక్స్ రాలేదు. కాశీకి వెళ్ళి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యులిద్దరూ కాశీకి వెళ్ళారు. గురువు గారి రోగం చూసి కాశీ ప్రజలు
అసహించుకుంటున్నారు. అంటే టీవీ అనగానే దూరంగా ఉంచుతారు. కానీ కౌచుడు గురువు గారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతోమంది గురువు గారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చి అప్పటికీ కౌచుడు మాత్రం గురువు గారిని వదలలేదు. కౌచుడి గురుదేపతి మించిన త్రిమూర్తుల దాకా వెళ్ళింది వార్త. అప్పుడు వైర్లెస్ ఉంది, పైకి వెళ్ళిపోతుంది. ఏం జరిగిందో అది వైరల్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి. త్రిమూర్తులు తెలిసేసరికి మొదట బ్రహ్మ మారువేషంలో వచ్చి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు. కౌచుడు బ్రహ్మ చెప్పిన మాటలు కానీ బ్రహ్మని తెలియ మారువేషంలో వచ్చాడు కాబట్టి. అలాగే విష్ణు కూడా మారువేషంలో వచ్చి సలహా ఇచ్చాడు కానీ కౌచుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరు గురువును వదిలి వెళ్ళమని చెప్పే వాళ్ళని ఆపేసేయండి రాకుండా అని చెప్పాడు. అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌచుడు మోక్షం ఇస్తామన్నారు. అప్పుడు కౌచుడు వారితో, నాకు మీ గురించి చెప్పే ఈ రోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ నా గురువు నాకు విష్ణువు, ఆ గురువు నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః. అది గురువుకి ఇచ్చిన ఇంపార్టెన్స్. ఆ విద్యార్థి తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురువు వ్యక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువు గారికి సాక్ష్యం ప్రసాదించారు. ఆనందంతో కౌచుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. ఇది నాకు తెలిసిన ఈ శ్లోకం వెనుక ఉన్న కథ. మీరు వినుంటే మంచిది. మన గురించి చెప్పండి. ఇన్ని పేర్లు ఒకసారి ఎలా వచ్చాయనే దానికి ఆ విధంగా నాకు తెలిసింది. ఇంకొక చిన్న కథ ఇటువంటిదే. ఒక దేశాన్ని పరిపాలించే మహారాజు, ఆయనకి మనసులో 3 ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 3టికి ఆన్సర్ ఆయనకి రావటం లేదు. ఆ ప్రశ్నలకు ఎన్నో మార్గం చూసినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలో ఒకరోజు సమావేశమైన పండితులను, శాస్త్రకారులను, మేధావులని ఆహ్వానించారు. తాను 3 ప్రశ్నలు వేస్తానని, దానికి జవాబు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి ఇస్తానని చెప్పాడు. దాంతో పాటు అందరూ వచ్చేస్తారు కదా, బహుమతి ఇస్తారంటే ఏదో ఒకటి చెప్పడానికి. వారు ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పకపోతే కారాగారంలో పడేస్తానన్నాడు. దాంతో భయపడి ఎవరు ముందుకు రారు. ఈ విషయం దేశమంతా సాధించబడింది. ఒక కుగ్రామంలో నుండి పశువుల కాపరి ఆ విషయానికి ముందుకు వచ్చి నేను చెప్తాను ఆన్సర్లు అని చెప్పాడు. ప్రశ్నలు ఏంటి చెప్పలేదు. రాజధాని చేరుకున్నాడు. రాజ్యసభలో ఎందరో మేధావులు, పండితులు కూర్చున్నారు. అందరూ కూర్చున్నారు, మేధావులు, పండితులు. మేమేదో వైద్యులు, మనకి తెలియదు. పశువులు కాపరి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకు విషయం నిర్దేశించాడు. లేదు సార్, రూల్స్ ఆన్సర్ గురువుగా చెప్పేవాడు కదా. చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు కింద ఉండాలి. కాబట్టి మహారాజా మీరు సింహాసనం నుండి దిగండి అన్నారు. రాజు సింహాసనం దిగి కిందికి వచ్చాడు. పశువులు కాపరి సింహాసనం అధిష్ఠించి, మహారాజా ఇప్పుడు చెప్పండి మీ ప్రశ్నలు 3 ప్రశ్నలు అన్నాడు. మొదటి ప్రశ్న, దేవుడు ఎక్కడున్నాడు? తీసేవాడు. దేవుడు ఎక్కడున్నాడు? దీని జవాబు చెప్పండి అన్నాడు రాజు. వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు. కూర్చున్న పశువులు కాదు. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు. మహారాజా
దీపం ఇప్పుడు ఎక్కడ చూస్తుంది? ఎక్కడ చూస్తుంది? నా వైపా, నీ వైపా, పశ్చిమానిక, పైకిగా, కిందగా ఎటు చూస్తుంది అన్నాడు. అన్ని ప్రశ్నించాడు. అన్ని వైపాలా చూస్తుంది అన్నాడు రాజు. చిన్న జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్ని వైపులా చూడలేదా? సమస్త జీవుల కళలో వెలుగుతున్న పరంజ్యోతి పరమాత్మే అని సమాధానం ఇచ్చాడు. రెండో ప్రశ్న, దేవుడు ఎక్కడున్నాడు? ప్రశ్న ఎవరికి కనపడలేదు కదా అన్నాడు రాజు. సరే అనేసరికి, సరే నువ్వు చిన్న పాత్రలో పాలు తెప్పించండి అన్నాడు. పశువులు కాపరికి పాలు తెచ్చారు. మహారాజా, ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా అన్నారు. అప్పుడు రాజుగారు ఏమన్నారంటే, పాలను బాగా మరుగు పెట్టాలి, వాటికి తోడు మజ్జిగ కలిసి కొన్ని గంటలు కదలకుండా ఉండాలి. పెరుగు సిద్ధమవుతుంది, దాన్ని కవ్వంతో చిరిగితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తేనే నెయ్యిగా తయారవుతుంది అన్నాడు రాజు. సరిగ్గా చెప్పారు మహారాజా, చాలా బాగా చెప్పారు ఎలా వచ్చిందో. అలాగే హృదయం అనే పాలను కేర్ఫుల్లీ, హృదయం చెప్పే అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, మనకి అటువంటి గురువు గారు కావాలి అందరికీ. మనస్సు అనే తోడు వేసి, మళ్ళా హృదయం మనస్సు కలిస్తే ఎమ్మడే కాదు, స్థిరంగా ఉంచితే చాలు 1000 సంవత్సరాలు రోజులు. సత్యం అనే పెరుగుని సాధన అనే కవ్వంతో చిరిగితే జ్ఞానం అనే వెన్నం వస్తుంది. ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులు బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు కాపరి. సభలో అష్టద్వానాలు మిన్నుముట్టాయి. ఇక మిన్నుముట్టట్లేదు. చివరి ప్రశ్న, దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? వాట్ ఇస్ హిస్ జాబ్ డిస్క్రిప్షన్? వాట్ ఇస్ హిస్ జాబ్ డిస్క్రిప్షన్? ఓకే, రాజా, నేను పశువులు కాకుండా మీరు మహారాజు. కింద ఉన్న నన్ను సింహాసనంలో కూర్చోబెట్టారు, పైన మమ్మల్ని కిందకి ఇచ్చేశారు. పరమాత్మ లేలా? నేను అడిగిన ప్రశ్న కాదు, పరమాత్మ లేలా? సత్కరులు చేసే జీవులను పై జన్మలో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్ళని మరు జన్మలో కింది స్థాయికి దించడమే పరమాత్మ పని అని అన్నారు. సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు బాధాక్రాంతులయ్యాడు. ఇంకొక చిన్న అకేషన్ చెప్తాను. మనకి భక్తి మీద విశ్వాసం అనేది ఎంత ఉంటుంది? అన్నీ బాగా జరిగితే మర్చిపోతాం, అన్నీ బాగా జరిగితే మర్చిపోతాం అనే దానికి నేను చెప్తాను. మేము సర్జరీ చేసేటప్పుడు గ్లౌస్ వేసుకుని ఆపరేషన్ చేయాలి. వ్యక్తి మీద కత్తిని ఉపయోగిస్తున్నాం, బాగా జరగాలని దేవుడు బాగా గుర్తుంటాడు. స్కబ్ చేసుకుంటాం 3 నిమిషాలు. అది స్కబ్ చేసుకుని ఏదో దేవుడు మాట. నాస్తికుడు కానివాడు చెప్పుకునే ఉంటాడు. నాస్తికుడు కూడా అటువంటి చోటకి వెళ్ళేటప్పుడు కొంచెం అన్న భయంతో ఉంటాడు. గ్లౌస్ వేసుకునేటప్పుడు బాగా జ్ఞాపకం ఉండేది, అంత ఆపరేషన్ బాగా జరిగింది. గ్లౌస్ తీసేసేటప్పుడు గుర్తుండదు. అది ఖచ్చితంగా దేవుడా నువ్వు చేయించావు మాకు అని అనటానికి కంప్లీట్గా 6 నెలలు పెట్టింది. అది సాధన చేయాల్సి వచ్చింది. సో మనకు మర్చిపోతాం, విశ్వాసం ఉండదు, కాన్ఫిడెన్స్ లేదు. అపియర్ అవుతాడు, మన దగ్గర ఉన్నాడు మనతో అనేది కొంచెం ఖచ్చితంగా చెప్పుకోవడం కష్టం కొన్ని సంవత్సరాలు. అలాగే ఒక ధనవంతుడు ఏం చేశాడంటే మోటార్ బోట్ తీసుకొని సముద్రంలో ఆయనకి వెళ్ళాడు ఒక్కడే. అందుకు సముద్రంలో కొంచెం దూరం చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్రమైన తుఫాను వచ్చింది.
తుఫాను వల్ల అతని పడవ పూర్తిగా ధ్వంసం అవడంతో అతను సముద్రంలో దూకేశాడు. లైఫ్ జాకెట్ ఉండటం వల్ల నీటిలో తేలుతూ తుఫాను శాంతించిన తర్వాత ఒక ద్వీపానికి చేరుకున్నాడు. కానీ ఆ ద్వీపంలో మనుషులు తేడా లేదు, ఎవరు లేరు, చుట్టూ సముద్రం తప్ప ఏమీ కనిపించడం లేదు. అప్పుడు ఆ వ్యక్తి, నేను జీవితంలో నేను ఎవరికి చెడు చెప్పులు చేయలేదే, నాకు ఎందుకెలాగా జరిగింది అని బాధపడ్డాడు. ఆ తర్వాత తనను మరణం నుండి రక్షించిన భగవంతుడు, మనల్ని రక్షించబట్టే కదా వాడు బతుకున్నాడు. సముద్రంలో వెళ్తే భగవంతుడు తీరం చేరేందుకు కూడా దారిని చూపిస్తాడని మనసులో దేవుడిని గట్టిగా విశ్వసించాడు. ఇప్పుడే కాదు, తర్వాత తనను మరణం నుంచి రక్షించిన భగవంతుడు తీరం చేరుకునేందుకు దారిని చూపించాలని అనుకున్నాడు. ఆ దీపంలోనే ఉంటూ ఒంటరిగా నివసిస్తూ అక్కడే పండుటాకులు తింటాం అలవాటు చేసుకున్నాడు. ఎవరు లేరు, మనుషులు ఎవరు ఉంచలేదా. కొంతకాలం తర్వాత అతనికి ఆశలు నీరు కావటం మొదలుపెట్టింది. అయినా దేవుడిని ఎప్పుడు విశ్వసిస్తూనే ఉన్నాడు. దాంతో తన జీవితం అంతా ఈ నీళ్ళలో గడపడం తప్పదని తెలుసుకొని తాను నివసించేందుకు గుడిసె వేసుకున్నాడు. అని తీసుకొచ్చి అడవిలో వేసుకుని గుడిసె తయారు చేసుకున్నాడు. గుడిసె నిర్మాణం పూర్తి కాగానే అప్పుడు దాకా ఏడవలేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు అనుకోలేదు, విశ్వాసం ఉంది ఇంత వచ్చినా కూడా. కానీ గుడిసె నిర్మాణం పూర్తిగానే మళ్ళీ అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది. అతని గుడిసెపై పిడుగు పడి కాలిపోయింది. ఇదంతా చూసి విసిపోయిన ఆ వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ, దేవుడా ఎంతవరకు ఇది న్యాయం, ఎన్ని కష్టాలు ఎదురైనా నీవే ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోలేదు, నిన్నే నమ్ముకున్నాను, నువ్వెందుకు నాపై దయ ఎందుకు చూపడం లేదు స్వామి అంటూ నిరాశ నిస్పృహలతో కూలిపోయి ఏడవటం ప్రారంభించాడు. అంతలో అకస్మాత్తుగా ఒక పడవ దీపం దగ్గరికి వచ్చింది. పడవలో నుంచి ఇద్దరు వ్యక్తులు తిరిగి వచ్చి మిమ్మల్ని రక్షించేందుకు వచ్చామని అన్నారు. కాలిపోతున్న గుడిసె దూరం నుంచి మాకు కనపడి ఈ నిర్జన ద్వీపంలో ఎవరో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. మీరు మీ గుడిసెని కాల్చి ఉండకపోతే మీరు గుడిసెని కాల్చి ఉండకపోతే ఇక్కడ మీరున్న విషయం మాకు తెలిసి ఉండేది కాదు అన్నారు. అప్పుడు అతనికి అర్థమైంది, దేవుడు పిడుగుగా వచ్చి కాల్చి వాళ్ళని ఇక్కడికి పంపించాడని. కాలిపోతున్న గుడిసె దూరం నుంచి మాకు కనపడి ఈ నిత్యత్వంలో ఎవరు ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది. మీరు గుడిసెని కాల్చి ఉండకపోతే ఇక్కడ మీరున్న విషయం మాకు తెలిసేది ఉండేది కాదు. అప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని ఆ భగవంతుడికి క్షమాపణను కోరుతూ, ప్రభు నన్ను రక్షించడాన్ని నువ్వే పిడుగు రూపంలో నా గుడిసెను తగలబెట్టావని నేను గ్రహించలేకపోయాను. నువ్వు నా సహనాన్ని పరీక్షించావు, కానీ నేను అందులో విఫలమయ్యాను. నిశ్చయంగా నేను నమ్మిన వారికి తప్పకుండా కాపాడుతావని నువ్వు నిరూపించుకున్నావు. దయచేసి నన్ను క్షమించు ప్రభు అని మనస్సులో నమరిస్తున్నాడు. ఈ కథలో నీతి, సుఖంలోనైనా దుఃఖంలోనైనా నమ్మిన వారు దేవుడితో ఎల్లప్పుడూ ఉంటాడు. శాసనం కోల్పోయి మనిషికి ఒక్కోసారి దేవుడిపై కోపం వస్తుంది, కానీ మనిషిపై దేవుడు ఎప్పుడు కోపం తెచ్చుకోడు. ఆయన ఎల్లప్పుడూ మంచినే చేస్తాడు. జీవితంలో అప్పుడప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. మన నిరాశతో దేవుడి దగ్గర విధిపై తెచ్చుకుంటాను, విశ్వాసాన్ని కోల్పోతాము. దాన్ని కారణంగా మన ఆత్మవిశ్వాసం కూడా క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. కానీ తర్వాత మనకు నెమ్మదిగా అర్థమవుతుంది, ఆ దేవుడే విధి చేసి మంచిదే అని, లేకపోతే నేను రోజు ఇక్కడ ఉండేవాడిని కాదని. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎదురైన దుఃఖం ఎంత కృంగతీసిన, కరోనాలు కాటువేయాలను చూసిన, సమస్యలు ఎంత తొక్కేయాలని చూసినా ఎవరు ఆత్మవిశ్వాసాన్ని వేడకుండా భగవంతుడిపై భారమించి పట్టుదలతో మన పని మన చేతులకు వెలుగు తప్పకుండా విజయం సాధిస్తూ మన సాంగత్యం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో ఎప్పుడూ ఉంటే మీరు పేషెన్స్తో
నేను చెప్పిన కథలు విన్నందుకు సంతోషంగా ఇక్కడికి రాజకీయాన్ని ఆహ్వానించి మమ్మల్ని ఈ విధంగా అందరితో పరిచయం చేసి మీతో ఉండే చేసేందుకు మాకు అనేక ప్రణామాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. శ్రీ నాగేశ్వరరావు గారి ప్రసంగం ఆద్యంతం అద్భుతంగా, ఆనందదాయకంగా, ఆశ్చర్యజనకంగా కొనసాగింది. దైవేరుష్టే గురుస్త్రాత గురోరిష్టే కస్త్రాత అని మాట. దేవుడికి మన మీద కోపం వస్తే గురువు రక్షిస్తాడట. మరి గురువుకి కోపం వస్తే ఎవరు రక్షిస్తారు అని ప్రశ్న. మన గురుదాం భక్తులకి ఆ సమస్య లేదు. ఎందుకంటే శ్రీ 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 కంచి కామకోటి 68వ పీఠాధిపతి నా దైవం చంద్రశేఖర స్వామి గారు మహాపెరివారు స్మరిస్తూ భీమిలిలోని ఆనందవనంలో కొలువి ఉన్నటువంటి ఆద్యాది మహాలక్ష్మి అమ్మవారిని స్థాపించి కొలిచి మానవాళికి ధార్మికతని చెప్పినటువంటి శ్రీ ఈరోజు జన్మదిన గ్రహీత గురువులు శ్రీ కందుకూరి శివానందమూర్తి గురువు గారికి, ఆయన మానసపుత్రునిగా సత్యం వద ధర్మం చర అనే వేదాంత సారాన్ని మానవాళికి ఆచరించడమే కాకుండా, పాటించడమే కాకుండా, ప్రవచించడమే కాకుండా దైవత్వాన్ని సహాయం ద్వారా మాత్రమే చేరుకోగలం అని ఒక దైవ గుణాన్ని తప్పకుండా పాటిస్తూ ఆంజనేయ స్వామి కూడా ఒక భగవంతుడిగా మారినటువంటి రాముడు వారి సహాయం తర్వాత మాత్రమే ఒక భగవంతుడిగా అతులిత బలరాముడిగా మారినటువంటి హనుమంతుడిని అంశగా తీసుకొని మన ప్రాంత ఈ భూమి ఈ జనం అదృష్టం శ్రీ శివశ్రీ గంటేశుల వెంకటరమణ గురు దంపతులకు స్ఫురిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి గురువుగారి మనసులో నా పేరు వచ్చినందుకు నా జీవిత ధన్యంగా భావిస్తూ ఈరోజు సన్మాన గ్రహీతలు బ్రహ్మాండం రవీంద్రరావు గారికి, వారి దంపతులకు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి శ్రీ చదలవాడ నాగేశ్వరరావు దంపతులకు, ప్రజా ప్రతినిధులకు, గురు కుటుంబ సభ్యులందరికీ కూడా శుభోదయం. సో చిన్నగా ఈరోజు గురువు గారి జన్మదినం డిసెంబర్ 21వ తారీఖు. ఇది చాలా అద్భుతమైన దినం, హిస్టారికలీ ఆల్సో. ఒక సంవత్సరంలోని అత్యంత తక్కువ వెలుతురు ఉన్న దినం ఇది. అంటే ఈరోజు 8 నుంచి 9 గంటలు మాత్రమే వెలుతురు ఉంటుంది, డిసెంబర్ 21, 22వ తారీఖు. సో నార్థన్ హెమిస్ఫియర్ ప్రకారం చాలా చిన్న దినం. సంవత్సరంలో 365 రోజుల్లో చాలా తక్కువ వెలుతురు ఉండే ఇలాంటి దినంలో మార్గశిర నవమి నాడు జన్మించినటువంటి శ్రీ శివానంద గురువు గారు ఈ ప్రపంచానికి ఎంతో వెలుగునిచ్చినారు. ఆ వెలుగుని ఒక దీపంగా భావించి ఆ దీపం నుంచి ఈరోజు ఆధునిక ఆధ్యాత్మికతని మనందరికీ కూడా ఆచరించడమే కాకుండా, ప్రవచించడమే కాకుండా, సహాయం ద్వారా ఎన్నో కార్యక్రమాల్ని దైవానికి దగ్గరగా తీసుకెళ్తున్నటువంటి శ్రీ గురువు గారు గంటేశ్వర వెంకటరమణ గారికి పాదాలకి స్మరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దీన్ని మహద్భాగ్యంగా భావిస్తూ, కంపెనీ అనేది పక్కనే ఉంది. కంపెనీకి ప్రతినిధిగా కాకుండా గురువు గారికి ఒక భక్తుడిగా నేను ఇక్కడికి రావడం జరిగింది.
గురువుగారి మనసులో నా పేరు రావడం, ఈ కార్యక్రమానికి రావడం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు సన్మాన గ్రహీతలు వారికి ఈ మొదటి అవార్డు కార్యక్రమంలోని ఈ వేదికని పంచుకునే మహద్భాగ్యాన్ని ఇచ్చినందుకు గురువుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ యొక్క సహాయ కార్యక్రమంలో ఏ వంతు సహాయం, ఒక అణువైనా కూడా సహాయం మా తరపు నుంచి పర్సనల్గా కానీ కంపెనీ తరపు నుంచి కానీ కావాల్సినా కూడా మేము వెన్నంటే ఉంటామని సభాముఖంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ గురుభ్యో నమః. స్వస్తి పూజా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్ఠనేమహి స్వస్తి నో బృహస్పతిర్దధాతు.